చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ శ్రీ నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. వాస్తు అంటూ ఉంటారు. ఇల్లు కొనేటప్పుడు కానివ్వండి, మనం ఇంట్లో ఏదైనా వస్తువులు పెట్టేటప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా వాస్తు ఖచ్చితంగా ఉండాలి. వాస్తులో ఏదైనా దోషాలు ఉంటే చాలా ప్రమాదాలు అని చెప్పండి. అసలు ఏంటి వాస్తు అంటే? తప్పకుండా అండి. వాస్తు అంటే ఏదో మనం ఏదో 4 గోడలు కట్టేసుకున్నాము అన్నట్టు కాదు. వాస్తు పురుషుడు అనేటువంటిది ఉన్నాడు. వాస్తు పురుడికి సంబంధించినటువంటి ఒక మనకి పురాణాల్లో కథ కూడా ఉంది. ఇంట్లో కేవలం ఏదో 4 గోడలు, వెలుతురు వస్తే బాగున్నాం, గాలి వెలుతురుంటే వాస్తు అనుకుంటారు. అది కాదు. అలా అయితే మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో అన్ని పేజీలు ఎందుకు రాస్తారు? ఒకటే లైన్లో రాస్తే అయిపోతుంది కదా. వస్తువుతో కూడినటువంటిది వాస్తు. కేవలం నిర్మాణం మాత్రమే కాదు, లోపల ఏ వస్తువు ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలని చెప్పేది వాస్తు. ఇంట్లో మనకి బ్రహ్మస్థానం నుంచి 16 డైరెక్షన్స్లో ఒక్కొక్క జోన్కి 4-5 దేవతా అసురులు ఉంటారు. ఈశాన్యం దగ్గర నుంచి ఉత్తర ఈశాన్యం వరకు. ఈశాన్యము, తూర్పు ఈశాన్యము, తూర్పు ఆగ్నేయము, ఆగ్నేయము, దక్షిణాగ్నేయము, దక్షిణము, దక్షిణ నైరుతి, పడమర నైరుతి, పడమర వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తరము, ఉత్తర ఈశాన్యం. ఇలా మొత్తం 16 డైరెక్షన్స్. దాన్ని ఇంగ్లీష్లో నార్త్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ అని చెప్తారు. మొత్తం 16 డైరెక్షన్స్. అంటే మాకు అంత చెప్పి అలవాటు అయిపోయింది స్టూడెంట్స్కి కూడా. అయితే ఈ ప్రతి డైరెక్షన్లో కూడా మనకి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క దేవత, ఆ దేవత ఏం చేస్తుంది లేదా ఆ అసురుడు ఏం చేస్తాడు, అతను ఇచ్చే ఫలితం ఏమిటనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ రేపు మనం జనరల్గా ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఏముంది, ఈశాన్యంలో ద్వారం పెట్టాయి, లేదా వాయువుల్లో ద్వారం పెట్టాయి, ఆగ్నేయంలో మెట్లు పెట్టేసాయి, ఆగ్నేయంలో వాయువుల్లో ఒక లాట్రిన్ బాత్రూమ్ పెట్టేసాయి అంటారు. అలా కాదు. శాస్త్రంలో చాలా స్పష్టంగా విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో ఎక్కడేం పెట్టాలని శ్లోక సహితంగా ఉంది. ఈశాన్య దేవతాగృహం అని చెప్పారు. అంటే ఈశాన్యంలో దేవతాగృహం కట్టుకోవాలి. తెలియక చాలా మంది ఈశాన్యంలో దేవతాగృహం కట్టకూడదండి, బరువు అని చెప్తున్నారు. మరి శ్లోకం రాసిన వాడు నిజమా లేకపోతే ఎట్లా కదా. కాబట్టి ఈశాన్యంలో దేవతాగృహమే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే దానికి ఒక డెప్త్గా ఒక విషయం ఉంది. ఈశాన్యంలో దితి అదితి అనేటువంటి కశ్యప ప్రజాపతి యొక్క భార్యల యొక్క ఎనర్జీ ఉంటుంది అక్కడ. ఆ దితి అదితిలు ఏం చేస్తాయంటే, ఈశాన్యంలో దేవతాగృహం ఉండి మనం అక్కడ శివలింగం పెట్టుకోవడమో, లేకపోతే విష్ణు ఆరాధనో, లేకపోతే అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు మనకు ఒక సంకల్పం ఉంటుంది. నాకు ఈ పని అవ్వాలి, నాకు ఇది రావాలి అని. నీ సంకల్పము ఈశ్వర సంకల్పంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈశానుడు ఉంటాడు ఈశాన్యంలో. ఆ ఈశానుడికి ఈశ్వరుడికి మన సంకల్పానికి సంబంధం ఉంటుంది. మన సంకల్పం సరైందా కాదా అని చెప్పి నిర్ధారణ చేసి ఆ యొక్క భగవంతుడు మనకి ఆ యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకని ఈశాన్యంలో ఉండాలి. మరి ఈశాన్యంలో లేదండి మాకు ద్వారం వచ్చింది అన్నప్పుడు కనీసం పటమైనా పెట్టుకోవచ్చు అక్కడ. అదేవిధంగా తూర్పు ఈశాన్యం. నీ ఆనందం లేదు నీకు ఇంట్లో అంటే తూర్పు ఈశాన్యం పాడైందని అర్థం. పూర్వశ్చతు సభాగర్ అని చెప్పారు శాస్త్రంలో. అంటే తూర్పు వైపు సిట్టింగ్ ఏరియా పెట్టుకోమని చెప్పాడు. ఎందుకు అక్కడ పెట్టుకోమన్నాడు? అక్కడ సూర్యుడు అధిపతి దానికి. ఇంద్రుడు ఆ దిగ్దేవత, గ్రహదేవత ఏమో సూర్యభగవానుడు అవుతాడు. ఇంద్రుడు సూర్యభగవానుడు ఉన్నటువంటి ప్రదేశంలో ఎప్పుడైతే నువ్వు సిట్టింగ్ ఏరియా పెట్టుకున్నావో ఖచ్చితంగా నీకు ఇంట్లో ఉండేటువంటి కమ్యూనికేషన్స్ అనుకోండి, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి వారి విషయంలో అనుకోండి, చాలా బాగుంటుంది వాళ్ళ మధ్యన ఉండేటువంటిది. ఇక తూర్పు తర్వాత ఆగ్నేయానికి తూర్పుకి మధ్యలో తూర్పు ఆగ్నేయం అంటారు. అక్కడ ఉండేటువంటి ఎనర్జీ ఏంటంటే మనకి సంతానాన్ని ఉత్పత్తి చేసేది, డీప్ థింకింగ్ అనేది ఉంటుంది. అక్కడ పాడైతే వాళ్ళకి థింకింగ్ లెవెల్స్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈశాన్యం పాడైనా అది పాడైనా కూడా, లేదా సంతాన ఇబ్బంది వస్తున్నాయి అంటే తూర్పు ఆగ్నేయం పాడైందని అర్థం, సౌత్ ఈస్ట్ పాడైందని అర్థం. మనకి అందుకే అక్కడ ఏం చెప్తారంటే కవ్వం పెట్టుకోండి అని చెప్తారు. కవ్వం కానీ ఇచ్చి కృష్ణుడు బొమ్మ కానీ పెట్టుకోండి అని చెప్తారు. అక్కడ వెన్న తింటున్న కృష్ణుడు బొమ్మ పెట్టుకుంటే కూడా సంతానం కలుగుతారు. ఇక ఆగ్నేయ పాకముచ్చతే అనేటువంటి శ్లోకం ఉంది. అంటే ఏమిటి పాకం అంటే ఏంటి? నలభీమ పాకం అంటారు. అంటే వంట ఉండడం.
వంట వండుకోమని చెప్పారు, ఎందుకు అక్కడ అగ్ని ఉంది కాబట్టి. అవును. మరి అక్కడ ఒక్క దగ్గరే వండుకోవాలి, వేరే దగ్గర వండుకోవద్దా అంటే చెప్పారు శాస్త్రంలో. నైరుతిలో పెట్టుకోవచ్చు వంట, వాయువుల్లో పెట్టుకోవచ్చు, పడమరలో కూడా పెట్టుకోవచ్చు. నైరుతిలో పెట్టుకోమని చెప్పింది శాస్త్రం. నీకు ఆగ్నేయ ద్వారం ఉందనుకోండి, దక్షిణాగ్నేయ ద్వారం, అప్పుడు నువ్వు అక్కడ కిచెన్ దగ్గర పెట్టుకోలేవు ఎంట్రన్స్, అందుకని ఏమవుతుంది వాయువుల్లో నైరుతిలో పెట్టుకోవచ్చు, లేదా వాయువుల్లో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అయితే ఈ పదము ఎక్కడ పడింది, ఎక్కడ డోర్ పెట్టుకోవాలి, ఎక్కడ ఇంట్లో వాష్రూమ్స్ పెట్టుకోవాలి, ఇవాళ రేపు తెలియక వాష్రూమ్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. కానీ శాస్త్రంలో శ్లోక సహితంగా దానికి ప్రామాణికాలు ఉన్నాయి. దక్షిణ నైరుత్యం హృదయే పురుషత్యాగ మందిరం అని చెప్పాడు శాస్త్రంలో. అంటే దక్షిణ నైరుతిలో నువ్వు లెట్రిన్ బాత్రూమ్స్ కట్టుకో. శాస్త్రంలో చెప్పింది ఏంటంటే అసలు బయట కట్టుకోమన్నారు. ఇవాళ రేపు మనకు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసరికి ఇంట్లో కట్టుకుంటున్నాం. మనకి మాస్టర్ బెడ్రూమ్ అని నైరుతిలో కట్టుకుంటున్నాం, కానీ శాస్త్రంలో నైరుత్యత శస్త్రగారు అన్నారు. అంటే ఏమిటి, నైరుతిలో నీ యొక్క పనిముట్లు పెట్టుకో. అంటే నువ్వు ఏదైతే ఈ టాలెంట్స్ ఉన్నాయో, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే అతని ల్యాప్టాప్ పెట్టుకుంటాడు, ఒక రైతు అయితే నాగలు పెట్టుకోవాలి, నేను వాస్తు పండితుడిని జ్యోతిష్యం నా ల్యాప్టాప్ లేకపోతే నేను వాడేటువంటి పనిముట్లో పెట్టుకోవాలి అక్కడ. అది నైరుత్యత శస్త్రగారు. దక్షిణే సయంతత అని చెప్పారు. యాక్చువల్గా అయితే దక్షిణంలో కట్టుకోవాలి బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ కట్టుకోవడంలో దోషమేం లేదు, కానీ మాస్టర్ బెడ్రూమ్కి ఏం చెప్పారు, గర్భవతితో ఉన్నటువంటి స్త్రీని అక్కడ నిద్రింపజేస్తే ఈజీగా డెలివరీ అవుతుందని చెప్పారు. దక్షిణే సయంతత అని చెప్పారు కాబట్టి దక్షిణం వైపు తలబెట్టి మనం పడుకుంటున్నాం. ఎందుకంటే నార్త్ పుల్ అని ఉంటుంది. దక్షిణానికి అధిపతి ఎవరంటే యముడు అధిపతి దానికి, అందుకే కాళ్ళు అటు పెట్టి నిద్రపోరు. అలాగే కుజుడు అధిపతి, గ్రహదేవత దిగ్దేవతలు ఉంటారు. కుజుడు ఎనర్జీ కారకుడు కాబట్టి మనకి బ్రహ్మరంధ్రం నుంచి ఎనర్జీ పాస్ అనే ఇది కాబట్టి దక్షిణం వైపు వచ్చే ఎనర్జీ వల్ల మనకు నిద్రపోయినప్పుడు కాస్త ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా దక్షిణాగ్నేయం అనుకోండి, దక్షిణాగ్నేయంలో శక్తి దేవతలు ఉంటారు, 16 మంది శక్తి దేవతలు ఉంటారు. అందుకే ఆజ్యగేహ ప్రశస్త ఏతని చెప్పారు, అంటే నెయ్యి బాటిల్ పెట్టమని చెప్పారు. ఇలా ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క దిశ, ఒక్కొక్క రంగు కూడా చెప్పారు. ఇప్పుడు తూర్పు ఉందనుకోండి గ్రీన్ కలర్ వేయాలి, ఆగ్నేయంలో గ్రీన్ వేయచ్చు, నైరుతిలో క్రీమ్ కలర్ ఉండాలి, వాయువ్యంలో వైట్ ఉండాలి, ఉత్తరంలో వైట్ కలర్ ఉండాలి. ఆ రకంగా పడమర నైరుత్యో హృదయ విద్యాభ్యాస మందిరం అని చెప్పారు. అక్కడ సుగ్రీవ్ అనేటువంటి పదం ఉంటుంది. సుగ్రీవ్ పదం ఏంటంటే అక్కడ పుస్తకాలు పెట్టుకోవాలి, పిల్లలు చదువుకోవాలి. దానివల్ల సుగ్రీవ్ ఉండే పదం దాని యొక్క ఎనర్జీ ఏంటంటే పిల్లలకి వాళ్ళు చదివేటువంటి విషయంలో ఎసెన్స్ ఏంటనేటువంటిది అర్థమవుతుంది. అంటే వాళ్ళు దేని గురించి చదువుతున్నారు, ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది, మనం దీన్ని ఎక్కడ అప్లై చేయాలి, దీనిలో ఉండేటువంటి సూక్ష్మమైనటువంటి విషయం ఏంటనేటువంటిది వాళ్ళకి అక్కడ అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు వాళ్ళు చదువు కూర్చుంటాడు కానండి, 10 నిమిషాలు కూర్చోవడం వెంటనే లేచిపోతాడు, స్థిరత్వం లేదంటుంటారు. అలాంటప్పుడు శాస్త్రంలో అక్కడ నంది బొమ్మను పెట్టమని చెప్పారు. అలా ఒక్కొక్క డైరెక్షన్స్ని బట్టి ఒక్కొక్క వస్తువును పెట్టవచ్చు. పశ్చిమే భోజనం చేయవా అంటే వెస్ట్ సైడ్ కూర్చొని భోజనం చేయమని చెప్పారు. వెస్ట్ సైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇంట్లో అది లాభాలని బెనిఫిట్స్ని ఇచ్చేటువంటి ప్రదేశం. మీ ఇంట్లో ఏదైనా బీరువా పెట్టుకుంటే వెస్ట్లో పెట్టుకుంటే చాలా మంచిది. మనీ అక్కడ పెట్టుకోవచ్చు. నైరుతిలో బీరువా పెట్టుకోండి, కానీ నైరుతికి అద్దం ఉండకూడదు. మళ్ళీ నైరుతి పెరిగినట్టు అవుతుంది అద్దం పెట్టుకుంటే. కొన్ని అద్దాలు ఎక్కడ పెట్టుకోవాలి, ఏ షేప్లో పెట్టుకోవాలి, ఎటువంటి ఆకారంలో ఉండేటువంటి అద్దం పెట్టుకోవాలి, ఏ గోడకు పెట్టుకోవాలి కూడా ఉంటుంది, ఏ రంగు వేసుకోవాలి ఉంటుంది, ఏ వస్తువు ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలని ఉంటుంది. ఇప్పుడు ఇస్త్రీ పెట్టి తీసుకెళ్ళి ఉత్తరంలో పెడితే అదేమో జలతత్వం, ఇదేమో అగ్నితత్వం. అగ్నితత్వం జలతత్వం పడదు. నీళ్ళు తీసుకెళ్ళి ఆగ్నేయంలో పెట్టకూడదు, ఎందుకంటే అది అగ్నిభాగం ఆగ్నేయం. అక్కడ నీళ్ళు పెడితే ఏమవుతుంది, ఎనర్జీ మారిపోతుంది. ఇల్లంతా కూడా ఏంటంటే ఈ పంచభూతాలు అగ్ని, భూమి, వాయువు, జలము, ఆకాశం, ఈ పంచతత్వాలతో మన శరీరం ఎలా అయితే తయారైందో ఇల్లు కూడా తయారవుతుంది. కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు మనకి అక్కడ ప్రశాంతంగా ఉండలేము. అబ్బా ఏమిటోనండి ఆ ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు, చిరాగ్గా ఉంది, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి నాకు బాగాలేదని చాలామంది ఉంటుంటారు చూడండి. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి చాలా బాగా కలిసి వచ్చిందండి, ఆ ఇల్లు వదిలేసిన తర్వాత చాలా నష్టపోయానండి, ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఇబ్బంది పడ్డామండి అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఇది, నువ్వు ఇల్లు మారి నుంచి వచ్చింది కదా. అంటే ఏంటి, ఇల్లు యొక్క ప్రభావం ఉంది. మరి ఇక్కడ రెంట్ హౌస్కి ఓన్ హౌస్కి ఒకే రకంగా పడుతుందా ఎఫెక్ట్ అంటే, రెంట్ హౌస్ నువ్వు రెంట్ పే చేస్తున్నావు కాబట్టి 90% నీకు ప్రభావం పడుతుంది, ఓనర్కి 10% పడుతుంది. ఓనరే వచ్చి ఓన్ హౌస్లో ఉంటే 100% పడుతుంది. ఎలా అంటే ఇప్పుడు నా వెహికల్ నా ఫ్రెండ్ వేసుకుని వెళ్ళాడు 2 వీలర్, వాడు పడిపోయాడు. వెహికల్ నాది కదా, వాడు పడ్డాడు కదా అని వాడికి దెబ్బ తగలకపోవడం ఉండదు, వాడికి దెబ్బ తగులుతుంది, వెహికల్ నాదైనా కూడా. అలాగే రెంట్ సంబంధించింది ఉంటుంది. అదేవిధంగా ఉత్తర వాయువ్యో హృదయే రోదనాది గ్రహస్మృతం అని చెప్పారు. చాలామంది ఇళ్లలో తెలియక వాయువ్య గదిల్లో పిల్లల్ని పడుకోబెడతారు, కానీ అక్కడ ఉత్తర వాయువ్యంలో వాళ్ళ మంచం కనుక వస్తే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, చాలామంది డిప్రెస్ అయిపోతున్నారని అంటారు. అక్కడ అద్దాలు ఉంటే డిప్రెస్ అవ్వడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు అక్కడ జింక బొమ్మలు పెట్టాలి, ఉత్తర వాయువ్యం ఎక్కడ ఉందో చూసుకొని. వాయువ్యే భాండార సంస్థితం అని చెప్పారు. అంటే వాయువ్యంలో బియ్యపు భాండాగారం కట్టేవారు ఒకప్పుడు. మనం ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లో బియ్యం బస్తా కనబెడితే మీ మానసిక స్థితి చాలా బాగుంటుంది.
అదేవిధంగా ఉత్తరవాయువ్యో మృదయే రతిగేహ ప్రశస్తయేత్ అంటే ఏమిటి, కొంతమంది ఇళ్లలో చూడండి భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటారు కానీ వాళ్ళు కలవరు సరిగ్గా. వాళ్ళ మంచాన్ని కనుక కొంచెం అటువైపు ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఇద్దరి మధ్యన కోరికలు పెరుగుతాయి. అలా అని కొంతమంది తెలియక అక్కడ ఏ గుర్రం బొమ్మలో పెడితే ఇంట్లో చిన్నపిల్లల కోరికలు పెరుగుతాయి. సో వాయువ్యంలో గుర్రం బొమ్మలు పెట్టాలి కానీ ఉత్తర వాయువ్యంలో పెట్టకూడదు. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు, అంటే నీ యొక్క ధనాన్ని వాటిని ఉత్తరంలో పెట్టుకోవచ్చు అని చెప్పారు. అదేవిధంగా అవకాశాలు మీరు కోల్పోతున్నారంటే ఉత్తరంలో ఏదైనా డార్క్ కలర్స్ అంటే ఎల్లో కానీ రెడ్ కలర్స్ కానీ అంటే వాళ్ళకి అవకాశాలు రావు. ఉత్తరీశాన్యం మృదయ ఔషధాత్ కార్యత అని చెప్పారు శాస్త్రంలో. నీ యొక్క మెడిసిన్స్ ఏమైనా ఉంటే ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవాలి, హెల్త్ ఇష్యూస్ రావు. ఇలాగ కలరు వస్తువు ఏది ఎక్కడ పెట్టుకోవాలి అనేటువంటి చాలా ఉన్నాయి, ఆకారంతో సహా ప్రతిదీ వాస్తులో ఉంది. ఇప్పుడు ఇవి అందరికీ వర్తిస్తాయా మీరు చెప్పినవి, వ్యక్తిగత జాతకాన్ని బట్టి రిలేటెడ్గా ఉంటాయా? మనిషికి జంతువుకు కూడా వర్తిస్తుంది వాస్తు, అందరికీ వర్తిస్తుంది. ఇంకా మనిషికి అందరికీ మనుషులం మనం ముందు మనుషులం, దాని తర్వాత మనం మన యొక్క వర్ణాలను బట్టి వ్యాపారస్తులం అయ్యాము, బ్రాహ్మణులుగా మారాము, ఇంకో పౌరహిత్యం అనుకుంటున్నాము, లేకపోతే ఇంకొక వాస్తు అనుకుంటున్నాము, లేకపోతే ఇంకొక వ్యవసాయకుడు అయ్యాడు. కానీ ముందైతే మనిషేగా. ఎందుకంటే ఇంట్లో వాయువ్యంలో పక్షుల్ని జంతువుల్ని కట్టమని చెప్పాడు శాస్త్రంలో. అప్పుడు దాని యొక్క మానసిక స్థితి బాగుంటుంది. అదే ఒక కుక్కని తీసుకొచ్చి ఆగ్నేయంలో కట్టండి, అదే ఫెరోషియస్గా తయారవుతుంది. అది ఇంటికి వచ్చిన కరిచేయడం లాంటివి చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి వస్తువు కూడా వాస్తులో భాగమే. ప్రతి డైరెక్షన్కి ప్రతి దేవతకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ శ్లోక సహితంగా ఉంది. ఇప్పుడు పదం డోర్ ఎక్కడ పెట్టుకోవాలి, ఏ పదంలో పెట్టుకోవాలి, ఊరికే ఉచ్చస్థానాలను కాకుండా అది ఏ పదాన్ని పెడితే జయ ఇంద్ర పదాల్లో పెట్టాలి. తూర్పు వైపు, దక్షిణం వైపు అయితే ఒక పదం, ఆగ్నేయం వైపు అయితే ఒక పదం, దక్షిణం ఉత్తరం అయితే ఒకటి, పడమర అయితే అలా చెప్పారు. ఇప్పుడు మీరు ఇందాక రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితం ఎలా ఉంటుంది, ఆ ఓనర్కి ఎలా ఉంటుంది అనేది చెప్పారు. కొంతమంది కొన్ని ఇల్లు మారిన తర్వాత రెంటెడ్ హౌస్కి వెళ్ళిన తర్వాత బాగా కలిసి వచ్చింది, ఉద్యోగంలో ఉన్నత పదవికి వెళ్ళాల్సి వచ్చింది, లేకపోతే మాకు ఫినాన్షియల్గా బాగుంది అని అందులో ఇంకా సరిపోకపోయినా కుటుంబం పెద్దదైనా అందులోనే ఉంటారు. బయటికి వెళ్తే ఎక్కడ నా లక్ పోతుందో అన్న నిజంగా పోతుందంటారా? అట్లా అది వాళ్ళు వెళ్ళి మంచి ఇంట్లో కనుక పడితే పోదండి. పనికిరాని ఇంట్లో అంటే వర్గు సెట్ కాలేదు, పదం సెట్ కాలేదు, వాళ్ళకి దశలు కూడా మారుతాయండి. ఎప్పుడైనా సరే ఒక మంచి ఇంట్లోకి వెళ్తున్నాడు అంటే వాడికి మంచి దశ వస్తేనే మంచి ఇంట్లోకి వెళ్తాడు. ఇంకోటి ఏంటి, ఇల్లు మనం ఇల్లు ఎంచుకోవడం కదా, ఇల్లు మనల్ని ఎంచుకుంటుందని చెప్తుంది శాస్త్రం. అవునా? గృహం మనల్ని ఎంచుకుంటుంది. అందుకే కదా యోగం బట్టి ఇల్లు దొరుకుతుంది అంటుంటారు, పశుపక్ష సుతాలయ అంటుంటారు కదా. ఓహో, అంటే పిల్లలు, భార్య, భర్తతో పాటు ఇల్లు కూడా మనల్ని ఎంచుకుంటుంది, మనకి యోగం ఉంటుంది అది. ఓకే, అంటే వాస్తుని అసలు నెగ్లెక్ట్ చెయ్యొద్దు అనేది మనకి చాలా సార్లు సందేహం అనిపిస్తుంటుంది. ఏంటి మంచి వాస్తు ఉన్న ఇంట్లో వాడికి ఏదో కష్టం వస్తుంది, బాగాలేని వాడికి కూడా కష్టం వస్తుంది అంటే ఇక్కడ ఒకటే అర్థం ఏంటంటే మంచి వాస్తులో ఉన్న వ్యక్తికి కష్టం వచ్చినా దాన్ని అధిగమించగలుగుతాడు. వాస్తు బాగలేని ఇంట్లో ఉన్న వ్యక్తికి దాన్ని అధిగమించలేక సతమతమైపోయి ఇబ్బంది ఇంకెక్కువ కాలం పడుతూ ఉంటాడు. మొత్తానికి అంటే అప్పుడు వీళ్ళ వాస్తు ప్రకారంగా వస్తువులో ఇబ్బంది ఉందా లేకపోతే ఇంటి వాస్తు ఇబ్బంది ఉందా తెలుసుకొని చక్రం వేసి ఎప్పుడు కూడా వాస్తు చూసేటప్పుడు మొత్తం నీట్గా ప్లానింగ్ వేసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎక్కడ ద్వారం ఉంది, ఎక్కడ కిటికీ ఉంది, ఎక్కడ నిర్మాణం చేశారు, ఎక్కడ ఎటువంటి వస్తువులు పెట్టారు, ఎటువంటి రంగులు ఉన్నాయి, ఎటువంటి యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాము. ఉత్తరంలో టీవీ ఉందనుకోండి, అవకాశాలన్నీ కూడా ఎంజాయ్మెంట్లో పడి వదిలేస్తుంటాడు. అంటే క్రికెట్ వస్తుంది, రేపు వెళ్దాంలే ఇంటర్వ్యూకి, ఎల్లుండి వెళ్దాంలే, ఊరు వెళ్ళిపోయానని చెప్తాం, లేకపోతే హెల్త్ బాగాలేదని చెప్తాం, ఇలా బతికిస్తూ ఉంటాడు, అవకాశాలు వదులుకుంటాడు. మరి ఇప్పుడు మీరు అన్నట్టు వస్తువుల విషయంలో అయితే మార్పులు చేయొచ్చు, ఇంటి వాస్తే ప్రాబ్లంగా ఉంది రంగులతో మార్పులు చేయొచ్చు, మెటల్స్తో మార్పులు చేయొచ్చు, దాని ఎనర్జీని కట్ చేయొచ్చు, ఎనర్జీని పెంచొచ్చు. ఓకే, చేయొచ్చు. అంటే నిర్మాణంలో ఎక్కడా కూడా నిర్మాణాన్ని ఎక్కడా కూల్చకుండా చేయొచ్చు, చేయొచ్చు. కేవలం ఈశాన్యంలో బాత్రూమ్ లెట్రిన్స్ ఉంటే తీసేయాలి, కానీ మిగతా ఎక్కడ తీయాల్సిన పని లేకుండా కూడా చేయొచ్చు. సింపుల్గా రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది అంటారు. చేసుకోవచ్చు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.